సరే, అంటే ప్రజలు మీకు ఇచ్చిన సమయం దాదాపు ముగియ వస్తూ ఉంది. రాష్ట్ర ప్రయోజనాలు సాధించడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏంటి? పోలవరం కానీ, విశాఖ రైల్వే జోన్ కానీ, విభజన హామీలు సాధించడంలో వైసీపీ విఫలమైందని విపక్షాల ఆరోపణలు ఎలా చూస్తారు? ఆ విఫలమైంది అని ఎవరైనా విపక్షాలంటే వాళ్ళు విఫలమయ్యారని చెప్పాలిగా. వాళ్ళ టైంలో కూడా రైల్వే జోన్ కాలేదు, వాళ్ళ టైంలో కూడా పోలవరం కంప్లీట్ కాలేదు. మరి వాళ్ళు విఫలమయ్యారా? వాళ్ళు విఫలమయ్యామని ఒప్పుకుంటే నేను తర్వాత సమాధానం చెబుతా. ఒకటి నేను చాలా స్పష్టంగా చెబుతున్నా, పోలవరం అంశంలో, ఎందుకంటే నా శాఖకి నేను ఇవాళ మంత్రిగా ఉన్నాను కాబట్టి నేను చాలా స్పష్టంగా చెబుతున్నా, పోలవరం విషయంలో నిజానికి పోలవరం ఈ పాటికి పూర్తయి ఉండవలసింది, దానిలో ఏ విధమైన సందేహం లేదు. అయితే తొందరపాటుతనం, చంద్రబాబు నాయుడు గారు తొందరపాటుతనం, చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఏటీఎంగా ఉపయోగించుకోవటం, త్వరితగతిన పూర్తి చేసి డబ్బులు కాజేయాలనుకోవటం, ప్రోటోకాల్ లేకోకుండా ముందు చేసింది వెనక చేయాల్సింది ముందు చేయటం వల్ల ఈ ఆలస్యం వచ్చింది. ఇవాళ కూడా మీరు పత్రికల్లో చూసి ఉంటారు, డయాఫ్రమ్ వాల్ అనే దాన్ని కొత్తది నిర్మించాలా, పాత సరి చేయాలా అనే దాని మీద ఇంకా కూడా కేంద్రంలో ఉన్నటువంటి టెక్నికల్ కమిటీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత కదా మనం పనిచేయాల్సింది. ఇక్కడ డబ్బులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి కదా, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వం టెక్నికల్ అడ్వైజ్ ఇవ్వాలి, ప్రతి దాన్ని వాళ్ళు ఆమోదించాలి, ఆమోదించిన తర్వాత మనం చేయాలి. సో ఇట్ ఈస్ రియలీ డిలే, ఎక్స్ట్రాడినరీ డిలే అయింది. ఈ ఎక్స్ట్రాడినరీ డిలే కావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారి అసమర్థత అనేది చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఇప్పుడు కాదు, డే 1 నుంచి చెప్తున్నాను, ముందు చెప్తాను, అవసరమైతే నిరూపించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. సార్, మీరేమో పోలవరం విషయంలో తొందరపాటు ఏటీఎంలా చంద్రబాబు వాడుకున్నారని చెప్పి మీరంటా ఉన్నారు. కానీ ప్రతిపక్షాలేమో మీ కక్కుర్తి కోసం, కాసులు కక్కుర్తి కోసం పోలవరాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టని చెప్తారు. కేంద్రం దగ్గర మేము తాకట్టు పెట్టటువంటి హాస్యాస్పదమైన విషయం. అసలు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రాజెక్ట్ కాదు అది. ఎవ్రీబడి నోస్ ఇట్. అకార్డింగ్ టు విభజన చట్టం అది కేంద్ర ప్రభుత్వమే ప్రతిదీ పూర్తి చేసి మనకు హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసింది? దానికి సమాధానం లేదు ఇంతవరకు. చంద్రబాబు ఎందుకు దాన్ని టేకప్ చేశాడు? అన్నెసరిగా కేంద్ర ప్రభుత్వం చేసిన రైల్వే స్టేషన్ మేము కడతామని తీసుకుంటామా, విమానాశ్రయాన్ని మేము కడతామని తీసుకుంటామా? వాళ్ళు మేము చేస్తామా బాబు అంటే, లేదు మీరు చేయడానికి మేము చేస్తామంటే ఏంటి దానిలో అర్థం? డబ్బులు మింగుదామని. ఇది నేను చెప్పిన మాట కదే, సాక్షాత్తు ప్రధాని మోడీ గారు చెప్పాడు ఏటీఎం లాగా వాడుకున్నాడని. సో చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద మేధావని ఆయనకున్న ఎల్లో మీడియా చెప్పడం తప్ప చంద్రబాబు నాయుడు గారు మేధావి కాదు, పెద్దగా ఆలోచన పరుడు కాదు, ఆయన పచ్చి స్వార్థపరుడు. డబ్బులు ఎక్కడ ఉంటే అక్కడ మింగుదామనేటువంటి ఉద్దేశంతోనే పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసింది. అది చాలా పెద్ద తప్పిదం. దాని నుంచి ఇప్పుడు బయటకు రాలేకపోతున్నామని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. సరే, అంటే 2024 ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. ఈ పక్క జగన్మోహన్ రెడ్డి, ఆ పక్క పవన్ కళ్యాణ్, చంద్రబాబు, షర్మిల. మొత్తం మీద ఈ సినారాని ఎలా చూస్తారు? ఏముంది దీనిలో? అంతా ఒక పద్మవ్యూహంలాగా వస్తున్నారు అంతే కదా. మొన్న సిద్ధం సభలో చెప్పాడు కదా, భీమిలి సిద్ధం సభలో, నేను అభిమన్యుని కాదు అర్జునుడిని. అదే జరిగింది రేపు. ఎంతమంది పద్మవ్యూహం పెట్టినా అర్జునుడు లాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పద్మవ్యూహాన్ని ఛేదించి విజయడంక మోగిస్తాడు. చూడండి రాబోయే కాలం. సార్, మీరేమో సిద్ధం అంటున్నారు, కానీ చంద్రబాబు అవును ప్రజలు సిద్ధంగా ఉన్నారు, మిమ్మల్ని ఇంటికి పంపించడానికి, మిమ్మల్ని ఓడించడానికే అని అంటున్నారు. చంద్రబాబు అట్టాగే అంటాడు. ఇప్పుడైతే కదా, పోయినసారి ఏమన్నాడు గుర్తుందా మీకు? 100కి 150 పాళ్ళు మళ్ళీ తిరిగి తెలుగుదేశం వచ్చింది అన్నాడు. 23 వచ్చినాయి. చంద్రబాబు నాయుడు ఊరికినే అలా డబాయించుకుంటూ జారిపోతున్న వాళ్ళ కేడర్ను నిలబెట్టుకోవడానికి ఒక అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాడు. కానీ వాస్తవాలు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఒక దృఢమైన చింతనతో ఉన్నారు. అది బ్యాలెట్లు ఓపెన్ చేస్తే కానీ వాస్తవాలు వాళ్ళకి అర్థమైనవి, ఇంకా ప్రజలకు అర్థమవుతాయి. ఎవరైనా చిన్న చిన్న అనుమానాలు ఉన్నా కూడా అర్థమవుతాయి. రాబోతుంది కదా, ఇంకా 2-3 నెలల్లోనే వీఆర్ గోయింగ్ టు ఫేస్ ది ఎలక్షన్. అంతా మన కళ్ళ ముందే జరిగిపోతుంది. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు థంపింగ్ మెజారిటీతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. నమ్మేవాళ్ళు నమ్మనిండి, నమ్మనోళ్ళు నమ్మనిండి, జరిగేది మాత్రం ఇదే. సార్, అంటే తల్లి చెల్లికి